నమస్తే, వెల్కమ్ టు స్టార్ 4 న్యూస్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త ఎం శ్రీనివాస్ కుమార్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన అణగారిన వర్గాల అభ్యున్నతికే బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత లక్ష్యమని తెలిపారు. రాజ్యాంగ రూపకల్పన ద్వారా అసమానతలను తొలగించి సమానత్వం ఆధారిత సమాజ నిర్మాణానికి అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీనివాస్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి దళిత మోర్చా నాయకులు ఎర్రొల్ల ప్రశాంత్ పాల్గొని ప్రసంగించారు. నా పేరు ఎం శ్రీనివాస్ కుమార్, సామాజికవేత్త. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆయన స్మరించుకుంటూ ఆయన రాజ్యాంగం ద్వారా కొన్ని హక్కులు, కొన్ని విధులు, బాధ్యతలను కల్పించడం జరిగింది. అనేకమైనటువంటి అసమానతలను ఎదుర్కొంటూ ఒక పాఠశాలలో వివక్షను ఎదుర్కొని ఆయన ఈ భారతదేశంలో కల అసమానతలను తొలగించడం కోసం సమానత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం కోసం అహర్నిశలు కృషి చేసి అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం ఆయన జీవిత మొత్తము కూడా కష్టపడడం జరిగింది. అందుకు ఆయన స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుంటూ ఈనాటి యువత ముందుకెళ్లాలని మీ ద్వారా సమాజానికి పిలుపునిస్తున్నారు. మరీ ముఖ్యంగా రాజ్యాంగం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛ, సమన్యాయము, సమాజ నిర్మాణం కోసం అనేకమైన ఆర్టికల్లో ఆయన పొందుపరచడం జరిగింది. ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నామంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి స్వేచ్ఛ, సమానత్వం అని మనం చెప్పక తప్పదు. ఆయన అడుగుజాడలో ప్రతి యువత ఆయన అడుగుజాడలో నడవాలని కోరుకుంటూ సెలవు. జై జిల్లా అధికార ప్రతినిధి దళిత మోర్చా. అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి 69వ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ కు దండ వేసి నివాళులు అర్పించాము ఎంతో ఘనంగా. అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాసిన సందర్భంగా అందరూ ఎంతో మంది ఉత్సాహంగా ఈ రోజు ఓటు హక్కును కల్పించడానికి బాబాసాహెబ్ అంబేద్కరే. అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలో నడవాలని మా అందరం ఎంతో కృషి చేస్తూ మన దళిత వర్గాలకు, ఉన్నత వర్గాలకు అందరికీ ఆదర్శమైన బాబాసాహెబ్ అంబేద్కర్ ను గుర్తించి ఈ రోజు నివాళులు అర్పించినందుకు ఘనంగా అర్పించాము. నా పేరు ఎర్రొల్ల ప్రశాంత్.